హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. March 21st అప్కమింగ్ సాటర్డే హైదరాబాద్ లో మనం ఫ్రీ ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్ షాప్ కంప్లీట్ బిగినర్స్ కోసం. ఈ వర్క్ షాప్ లో స్టాక్ మార్కెట్ బేసిక్స్ దగ్గర నుంచి ఒక బిగినర్ ఇండిపెండెంట్ గా ట్రేడింగ్ చేసుకోవడానికి కావాల్సిన బోత్ ఇంట్రాడే అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ కవర్ చేస్తాం. అండ్ అలాగే మీ ఓన్ స్ట్రాటజీస్ ని ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలా ఆటోమేషన్ చేసుకోవాలో కూడా ఈ వర్క్ షాప్ లో కవర్ చేస్తాం. ఈ వర్క్ షాప్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైతే ఈ వర్క్ షాప్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ ఇస్తున్నాం. ఒకవేళ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఈ ఫామ్ ఫిల్ చేయండి. మా టీం నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. సో లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. నిఫ్టీ 1 వీక్ లో ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ ఫాల్ అయింది. సమ్వే క్లోజ్ టు 5% 1 వీక్ లో నిఫ్టీ కరెక్షన్ చూస్తాం. 1 వీక్ లో ఎంత బిగ్గెస్ట్ ఫాల్ మన రీసెంట్ డేస్ లో ఎప్పుడు చూడలేదండి. అండ్ దిస్ అంటే మార్కెట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 వీక్స్ నుంచి కన్సిస్టెంట్ గా ఫాల్ అవుతుంది. ఈ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై నుంచి 12% ఫాల్ అయితే లాస్ట్ 1 వీక్ లోనే 5% ఫాల్ వచ్చింది. అండ్ సెన్సెక్స్ కూడా మోర్ దాన్ 5% ఫాల్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 7% ఫాల్ అయింది 1 వీక్ లో. సో ఈ ఫాల్ కి మేజర్ రీజన్ మనందరికి తెలిసిందే, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఒకసారి ఈ వార్ ఇంపాక్ట్ ఓవరాల్ గా ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్ లో మనం చూసుకుంటే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ మనకి 5% ఫాల్ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 7% ఫాల్ 1 వీక్ లో 7%, విచ్ ఇస్ వెరీ హై. అండ్ మనకి ఇండియా విక్స్, సో మార్కెట్ ఎంత వోల్టైల్ గా బిహేవ్ చేస్తే చెప్పే ఒక పారామీటర్, ఇది మోర్ దాన్ 20 క్రాస్ ఉంది. ప్రెసెంట్ 22 లెవెల్ దగ్గర ఉంది. సో ఇండియా విక్స్ ఇంక్రీజ్ అయితే మార్కెట్స్ కి అదొక నెగటివ్ సెంటిమెంట్. అండ్ మోస్ట్ వరింగ్ థింగ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ప్రెసెంట్ ఇప్పుడు $100 పర్ బ్యారెల్ ఉంది. సో లాస్ట్ వీక్ లో ఇదే క్రూడ్ ఆయిల్ ప్రైస్ $120 కి రీచ్ అయింది ఆల్మోస్ట్. అండ్ అక్కడ నుంచి కరెక్షన్ వచ్చి మళ్ళీ స్లైడింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెసెంట్ $100 పర్ బ్యారెల్ రీచ్ అయింది. అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేస్తుంది FIAs సెల్లింగ్. FIAs జస్ట్ ఈ 1 మంత్ లో, అంటే మార్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 50,000 క్రోర్స్ మన ఇండియన్ మార్కెట్స్ నుంచి సెల్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో లాస్ట్ ఫ్రైడే ఒక్క రోజే 10,000 క్రోర్స్ మన ఇండియన్ మార్కెట్ నుంచి సెల్ చేశారు. జనరల్ గా ఈ వాల్యూ 50,000 క్రోర్స్ అనేది ఓవరాల్ 1 మంత్ లేదా 2 మంత్స్ లో జరిగే సెల్లింగ్. కానీ ఆల్మోస్ట్ 2 వీక్స్ లోనే 50,000 క్రోర్స్ సెల్లింగ్ అనేది ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. అండ్ 1 డే లో 10,000 క్రోర్స్, విచ్ ఇస్ వెరీ హ్యూజ్. అండ్ వీటితో పాటు లాస్ట్ వీక్ మనకి CPI ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. ఇండియా అండ్ యుఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా. ఇందులో మన ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఇంక్రీజ్ అయిందండి. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా స్టేబుల్ ఉంది. సో మన ఇండియా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం అనేది అది ఒక నెగటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఆన్గోయింగ్ వార్ వల్ల లాస్ట్ వీక్ లో ఈ ఇంపాక్ట్ ఆర్ ఈ సినారియోస్ చూస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా మనం సేమ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని చెక్ చేసుకోవాలి. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఒకవేళ అగైన్ 100 క్రాస్ అయిందంటే మళ్ళీ సెల్లింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ ఒకవేళ 100 నుంచి కరెక్షన్ వచ్చిందంటే మేబీ ఒక స్లైట్ రికవరీ ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంప్లీట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు డిసైడ్ చేయబోతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఆన్ డైలీ బేసిస్ దీని ప్రైస్ చెక్ చేసుకుందాం. 100 ని ఒక రెఫరెన్స్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. 100 అబౌవ్ కంప్లీట్లీ నెగటివ్ పానిక్ సెల్లింగ్ జరుగుతుంది. 100 బిలో, అంటే 100 కంటే తగ్గుతున్నట్టు కనిపిస్తే కనుక మార్కెట్స్ లో రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇండియా విక్స్ చెక్ చేసుకోవాలి. ఇండియా విక్స్ 20 అబౌవ్ ఉన్నంత వరకు కూడా రిస్క్ మన మార్కెట్స్ లో, పర్టికులర్ గా ఇంట్రాడే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయడం చాలా రిస్క్ ఇది. అండ్ FIAs డైలీ యాక్టివిటీ కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు వీటితో పాటు నెక్స్ట్ వీక్ మార్కెట్ లో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా చూసుకుందాం. సో నెక్స్ట్ వీక్ మనకి ఫస్ట్ మండే చూసుకుంటే మనకి ఇండియాకి సంబంధించిన WPI ఇన్ఫ్లేషన్ డేటా, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా రాబోతుంది. లాస్ట్ వీక్ లో CPI ఇన్ఫ్లేషన్ డేటా, ఇది WPI ఇన్ఫ్లేషన్ డేటా. యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ ఇది కూడా ఇంక్రీజ్ అవబోతుంది. ప్రీవియస్ గా 1.8% ఉంది. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు 2% కి ఇంక్రీజ్ అవబోతుంది. సో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవడం అది కూడా నెగటివ్ సైడ్. అండ్ దాంతో పాటు మనం మేజర్ గా ఫోకస్ చేస్తుంది వెన్స్డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్స్డే మనకి యుఎస్ కి సంబంధించిన 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫెడ్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లో ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కి సంబంధించిన డెసిషన్ తీసుకోబోతున్నారు. బట్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఇంట్రెస్ట్ రేట్స్ న్యూట్రల్ గానే ఉండబోతున్నాయి. బట్ బై ఛాన్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తాం అని ఏదైనా స్టేట్మెంట్ పాస్ అయిందంటే మార్కెట్స్ ఇంకా నెగటివ్ గా రియాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫెడ్ మీటింగ్ అవుట్పుట్ చూసుకోవాలి. అండ్ దాంతో పాటు అదే రోజు FMC మీటింగ్ కూడా జరగబోతుంది. అండ్ ఆ మీటింగ్ లో ఎకనామిక్ ప్రొజెక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. ఫ్యూచర్ లో వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు, ఎకనామీ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆ మీటింగ్ అవుట్పుట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ సీరియస్ ఈవెంట్. సో ఈ 2 ఈవెంట్స్ ని మనం చెక్ చేసుకుందాం. అండ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయినా నెగటివ్ థింగ్, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా అది నెగటివ్ థింగ్. సో వాటి ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. సో ఇప్పుడున్న సినారియోస్ బట్టి ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా న్యూట్రల్ గా ఉంటున్నాయి. సో ఇదే కనుక జరిగితే మార్కెట్స్ అంత నెగటివ్ ఏం రియాక్ట్ అవ్వవు, ఓన్లీ వార్ కి మాత్రమే రియాక్ట్ అవుతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకసారి వార్ అప్డేట్స్ కూడా చూసుకుంటే, సో వార్ స్టార్ట్ ఆల్మోస్ట్ 2 వీక్స్ పైన అవుతుంది. బట్ ఇప్పటికీ వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది కానీ ఎక్కడ కూల్ ఆఫ్ అవ్వట్లేదు. 2 సైడ్ల నుంచి అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మేజర్ అటాక్స్ వచ్చేసరికి 2 సైడ్ల నుంచి ఆయిల్ రిజర్వ్స్ మీద, ఎనర్జీ రిజర్వ్స్ మీద ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కన్సిస్టెంట్
సిగ్నిఫికెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రీసెంట్ అప్డేట్స్ చూసుకుంటే మనకి ఎంటైర్ క్రూడ్ ఆయిల్ సప్లై లో మేజర్ రీజన్ అయిన స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అనే ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఎంటైర్ వరల్డ్ కి 20% క్రూడ్ ఆయిల్ సప్లై అవుతుంది. రీసెంట్ గా ఆ ఛానల్ ని ఇరాన్ క్లోజ్ చేసింది. బట్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఇరాన్ కొన్ని షిప్స్ ని అలౌ చేయబోతుంది. బట్ దానికి కూడా ఒక కండిషన్ సెట్ చేశారు. ఎవరైతే ఈ క్రూడ్ ఆయిల్ పర్చేస్ ని డాలర్ లో కాకుండా చైనీస్ ఎన్ లో పేమెంట్స్ చేస్తారో వాళ్ళ షిప్స్ మాత్రమే ఆ ఛానల్ నుంచి పాస్ అవుతాయి. అండ్ అలాగే ఏ కంట్రీస్ అయితే ఇరాన్ కి యుఎస్ కి సపోర్టింగ్ గా ఉన్నాయో ఆ కంట్రీస్ కి సంబంధించిన షిప్స్ ని కూడా బ్లాక్ చేస్తున్నారు. ఇరాన్ కంప్లీట్ గా యుఎస్ ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా యాక్షన్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చైనీస్ పేమెంట్స్ లో చేసిన వాళ్ళకి మాత్రమే అలౌ చేయడం అనేది డాలర్ కి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చైనీస్ అండ్ ఇంక్రీజ్ అవుతుంది, డాలర్ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి సో డాలర్ కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఫైనల్ గా వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది, ఎక్కడ కూల్ ఆఫ్ అవ్వట్లేదు. ఈ వార్ ఎస్కలేట్ అయినంత వరకు కూడా మనం మార్కెట్స్ లో సెల్లింగ్ విట్నెస్ చేస్తాం. అప్పటి వరకు నెగిటివ్ సెంటిమెంట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి రేపటికి అండ్ అలాగే ఫర్దర్ డేస్ కి. సో ఫస్ట్ నిఫ్టీ సెట్ చేసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ లో ఒక్కసారి మీరు స్ట్రక్చర్ చూసుకుంటే హైయర్ లెవెల్ దగ్గర నుంచి కరెక్షన్ ఇంక్రీజ్ కరెక్షన్ ఇంక్రీజ్ కరెక్షన్ ఇంక్రీజ్ మళ్ళీ కరెక్షన్ ప్రాపర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. కంప్లీట్లీ నెగిటివ్ సెంటిమెంట్స్. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే వార్ జరుగుతున్న సినారియోలో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. అంటే మార్కెట్స్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మనకి కరెక్షన్ వస్తుంది. పర్టికులర్ గా డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే లాస్ట్ 4 days నుంచి మనకి నెగిటివ్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ నెగిటివ్ సెంటిమెంట్ అయినప్పటికీ అట్లీస్ట్ 1 or 2 days అయినా మార్కెట్స్ లో ఒక రికవరీ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ అదే గనక జరిగితే ఇలాంటప్పుడు చాలా మంది లాంగ్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటారు, నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటారు. సో దానికి కంప్లీట్లీ ఇగ్నోర్ చేసుకోవాలి. సో రేపటి మార్కెట్స్ కూడా మన స్ట్రాటజీ సింపుల్, సెల్ ఆన్ రైజ్ అండ్ బ్రేక్అవుట్స్ ఎట్ సపోర్ట్స్. సపోర్ట్స్ బ్రేక్ అయినా మనం సెల్ చేసుకుందాం, లేదా మార్కెట్స్ ఇంక్రీజ్ అయినా సెల్ చేసుకుందాం. ఈ రెండు సినారియోస్ లోనే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన మేజర్ లెవెల్స్ మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్స్ చూసుకుందామండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి మేజర్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ 23,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ 23,400 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్. బికాస్ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కరెక్షన్ వచ్చి రీటెస్ట్ ప్రాసెస్ లో ఇక్కడ నుంచి మనకి మేజర్ ఫాల్ వచ్చింది కాబట్టి ఈ స్వింగ్ హై ని కూడా ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫాలోడ్ బై ఇక్కడ రౌండ్ ఫిగర్ 23,000 ఒక సపోర్ట్ లెవెల్. ఇప్పుడున్న సినారియో బట్టి మార్కెట్ లో మనం ఫ్లాట్ ఓపెనింగ్ ఆర్ స్లైట్ గ్యాప్ అప్ విట్నెస్ చేస్తున్నాం. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ గానే క్లోజ్ అయినాయి. డౌ జోన్స్ న్యూట్రల్ గానే ఉంది. నాస్డాక్ క్లోజ్ టు 1% ఫాల్ అయింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ ఒక 50 to 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తుంది. సో ఒక న్యూట్రల్ సెంటిమెంట్ అనుకుందాం, అంటే ఫ్లాట్ గానే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న సినారియో బట్టి. సో ఇన్ దట్ కేస్ మార్కెట్స్ ఇదే రీజన్ లో ఎక్కడ ఓపెనింగ్ జరిగినా సరే మార్కెట్స్ ఒకవేళ రికవరీ జరిగితే అప్ సైడ్ వెళ్తే మనకి మేజర్ రెసిస్టెన్స్ ఐదర్ 23,400 నుంచి మళ్ళీ ఎప్పుడైతే సెల్లింగ్ జరుగుతుందో ఫస్ట్ లొకేషన్ ఇక్కడ సెల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. లేదు మార్కెట్స్ ఫర్దర్ గా ఇంక్రీజ్ అయ్యి 23,500 కి వెళ్ళి అక్కడ నుంచి రివర్సల్ జరిగినా అక్కడ కూడా సెల్ చేసుకుందాం. ఈ రెండు సినారియోస్ చూసుకుందాం, సెల్ ఆన్ రైస్. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 23,000 నుంచి ఎప్పుడైతే ఫాలో అవుతుందో థర్డ్ లొకేషన్ అక్కడ కూడా సెల్ చేసుకుందాం. సో సెల్ ఆన్ రైస్ ఈ 3 లెవెల్స్ ఈ 3 సినారియోస్ చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాసెస్ లో కన్సాలిడేషన్ అట్లీస్ట్ ఒక 1 hour or 2 hours కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ 23,000 లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ జరిగితే, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగితే అప్పుడు కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో సెల్ ఆన్ రైస్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర ట్రెండ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. అంతేగాని మార్కెట్స్ రికవరీ అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు బై సైడ్ తీసుకోవడం అనేది కంప్లీట్లీ రిస్కీ. బికాస్ ట్రెండ్ కి అగేన్స్ట్ గా మనం ఎప్పుడే వెళ్ళకూడదు. ఒకవేళ బై సైడ్ కి వెళ్ళాలనుకుంటే మీకు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 90 బిలో అయిపోవాలి, ఇండియా విక్స్ కూడా 18 బిలో వచ్చేయాలి, వార్ ఎస్కలేట్ అవుతున్నట్టు పాజిటివ్ న్యూస్ కనిపించాలి. ఈ సినారియోస్ కనిపిస్తేనే అప్పుడు బై సైడ్ గురించి థింక్ చేస్తాం, రైట్? సో దిస్ ఈస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మనం మేజర్ లెవెల్స్ చూసుకుందాం. సో మనకి ఇక్కడ 76,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఫాలోడ్ బై ఇక్కడ ఒక రౌండ్ ఫిగర్ 75,000 దగ్గర కూడా ఇంకొక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ 74,000 ఈస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ ఇప్పుడున్న సినారియోస్ బట్టి. సో మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్. ఇక్కడ నుంచి రివర్సల్ లో సెల్ చేసుకుందాం. లేదు మార్కెట్స్ ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయ్యి 76,000 నుంచి రివర్సల్ జరిగినా ఇక్కడ సెల్ చేసుకుందాం. లేదు గ్యాప్ డౌన్ జరిగి ఇంక్రీజ్ అయిన ప్రాసెస్ లో 74,000 నుంచి కూడా మనం సెల్లింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా సపోర్ట్స్ బ్రేక్ అంటే మనకి ఇప్పుడు ఉన్న ఒక టెంపరీ కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతున్నప్పుడు చాలా మంది ఇంట్రాడే లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వెళ్తారు. కొంచెం ఇగ్నోర్ చేసుకోండి, ఎందుకంటే ఇంట్రాడే లో బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ రౌండ్ ఫిగర్ 74,000 ఉంది కాబట్టి సో 74,000 క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే అప్పుడు సెల్ చేసుకుందాం. సో ఎప్పుడు కూడా రౌండ్ ఫిగర్స్ ని స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో అందుకని 74,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ సినారియోలో, లేదంటే వెయిట్ చేస్తే బెటర్. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో కంపేర్ టు అన్ని సెక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ చాలా బిగ్ లెవెల్ లో ఫాల్ అయిందండి. ఐ మీన్ నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఎఫ్ఐఎస్ కూడా లాస్ట్ వీక్ లో బ్యాంకింగ్ స్టాక్స్ లోనే చాలా బిగ్ లెవెల్ లో సెల్ చేశారు. ఆల్మోస్ట్ 7% 1 వీక్ లో ఫాల్ అయింది. అండ్ ప్రెసెంట్ ఒక క్రూషియల్ సపోర్ట్ దగ్గర ఉంది. మీరు ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా సో మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ బేస్ లెవెల్ దగ్గర ఉంది.
ప్రీవియస్ గా ఇదే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది అండ్ 2 times కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుని చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయింది అండ్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ కి వచ్చాయి అండ్ లాస్ట్ 3 weeks నుంచి ఒకటే లీనియర్ మూవ్మెంట్ లో ఫాలో వస్తుంది కాబట్టి మేబీ ఏదన్నా ఒక టెంపరీ రికవరీ ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ రికవరీ ర్యాలీలో మనం అప్ సైడ్ ట్రేడ్స్ అయితే తీసుకోవట్లేదు నిఫ్టీలో ప్లాన్ చేసినట్టు సో ఒకవేళ మార్కెట్స్ కనుక ఇదే రికవరీ కనుక కంటిన్యూ అయితే అంటే సపోర్ట్ తీసుకున్న మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే సో మనకి మేజర్ రెసిస్టెన్స్ 55,000 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి రివర్సల్ జరిగినా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం ఫస్ట్ లొకేషన్ లేదు ఒకవేళ మార్కెట్ రికవరీ ఫేజెస్ లో మీకు 54,500 నుంచి కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి కూడా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు సెకండ్ లొకేషన్ అలా కాకుండా సపోర్ట్స్ బ్రేక్ అయినా కంటే మనకి 53,500 స్ట్రాంగ్ సపోర్ట్ ఈ ఎంటైర్ ఛానల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇక్కడ కూడా థర్డ్ లొకేషన్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు ఆర్ఎస్ గ్యాప్ డౌన్ జరిగి గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ రివర్స్ అవుతుంది కదా ఈ జోన్ నుంచి ఇక్కడ కూడా సెల్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ లో సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది సో నెగిటివ్ సైడ్ తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నాం సింపుల్ స్ట్రాటజీ సెల్ ఆన్ రైస్ ఆర్ సపోర్ట్స్ బ్రేక్అవుట్ ఓకే ఈ రెండు సినారియోస్ కనిపించకపోతే మార్కెట్ లో ట్రేడింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోవాలి అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని చెక్ చేసుకోవాలి ఇండియా విక్స్ చెక్ చేసుకోవాలి వార్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే వార్ ఎస్కలేట్ అవుతుందా కూల్ ఆఫ్ అవుతుందా కూడా చెక్ చేసుకుని దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందాం అండ్ ఎట్ ఎనీ కాస్ట్ పొజిషన్స్ ని ఓవర్ నైట్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే లిమిట్ చేసుకోవాలి రైట్ సో దట్స్ ఇట్ గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ అలాగే ఎవరైతే హైదరాబాద్ వర్క్ షాప్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఫామ్ ఫిల్ చేయండి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ తగ్గట్టుగా కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది ఆ కన్ఫర్మేషన్ కాల్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ